ఏది చేసుకోరు, సాంబార్తోనే మిగతా కర్రీస్ని యాడ్ చేసుకుంటూ తింటూ ఉంటారు. అందుకని నేను కూడా సాంబార్నే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను, ఇలా ఏ పుళ్ళకైనా దేనికైనా సరే, పప్పుచారు కన్నా కూడా. ఇప్పుడు సాంబార్ అది ఎలా చేద్దాము అన్నది, ఎలా చేస్తున్నాను అన్నది ఈ లాగ్లో షేర్ చేసేస్తాను, క్విక్గా షేర్ చేసేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ మీకు ఇంతకుముందే 2 సార్లు నేను సాంబార్ అయితే చూపించాను కదా. ఇప్పుడు ఆవాలు జీలకర్ర అయితే తాలింపు వేసేసుకుంటున్నాను. సాంబార్ అయిపోగానే అయితే మా పెరటి మెంతికూరతో అయితే బంగాళదుంపల ఫ్రై కూడా చేద్దాం అనుకుంటున్నానండి. ఇప్పుడైతే కొంచెం మినపప్పు అది తాలింపు ఇలా పోపు సర్దేసుకుని ఇలా వేసేసుకుంటున్నాను సాంబార్ కోసం. సాంబార్ అయిన వెంటనే అయితే మా పెరటి మెంతికూర అన్నాను కదా, సరదాగా మట్టిలో మెంతులు వేస్తే అది మొలకలు వచ్చాయండి. దాన్ని కొంచెం చిన్న చిన్న సైజ్ అయితే మెంతికూర అయితే అవైలబుల్గా ఉంది. దాంతో ఇప్పుడు ఫ్రై చేద్దాం బంగాళదుంపలు అని చెప్పి ఆల్రెడీ నేను కడగడానికి ఇలా నానపెట్టుకునే లోపల సాంబార్ అయితే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇలా కరివేపాకు, కారం, ఉప్పు, అన్ని పసుపు ఇలా వేసుకుని తాలింపుకి వేసేసుకుంటున్నాను.